నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని కొంతమంది అంటారు. తెలంగాణ చరిత్ర మీద చెరగని సంతకం చేసిన రోజు అని కొంతమంది అంటారు. కేసీఆర్ శవయాత్రన, తెలంగాణ జైత్రయాత్రన అని మొదలైన దీక్ష తెలంగాణ రాష్ట్రానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు అనేది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే అంగీకరించాల్సినటువంటి నిజం. అయితే అసలు ఈ దీక్షా దివాస్ ఆ రోజు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత జరిగిన పరిణామాలేంది, అది తెలంగాణ రాష్ట్ర ప్రకటన వైపుకు ఎట్లా దారితీసింది, చాలా ఇష్యూస్ని ఆ రోజు ఈ దీక్షని అంతటిని కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, ఆ రోజు దీక్షకి కేసీఆర్ గారు పోతున్న దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వరకు అన్నింటిలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వి ప్రకాష్ గారు నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం. అసలు తెలంగాణ రాష్ట్రం కోసం అంటే 2001లో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి రకరకాల ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకుంటూ వచ్చారు కదా. ఉప ఎన్నికలకు పోవడో ఇంకొకటో రకరకాలుగా నిరసన చెప్పారు. కానీ దీక్షకు పోవాలని ఎందుకు అనుకున్నారు? అసలు దీక్ష ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రోజు? అయితే ఇక్కడ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 1958లో మొట్టమొదటిసారి చెన్నారెడ్డి మొట్టమొదటిసారి మేము ఆంధ్ర రాష్ట్రంలో కలపొద్దంటే కలిపారు, పెద్ద మనుషుల ఒప్పందం చేయించుకున్నారు, సంతకాల తడి ఆరక ముందే మా పెద్ద మనుషుల ఒప్పందాన్ని చెత్తబుట్టలో వేశారు అని తిరుగుబాటు జెండా ఎగిరేసింది వందే మాత్రం రామచంద్రరావు మరి చెన్నారెడ్డి. 1958లో వాళ్ళు ఆ రోజు హరిశ్చంద్ర హెడా అని నిజామాబాద్ ఎంపీ ఉండే కాంగ్రెస్ పార్టీ, ఆయన నాయకత్వాన ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్లో పార్కులో మొట్టమొదటిసారి మీటింగ్ జరిగింది. ఆ రోజు నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టేదాకా మధ్యలో వచ్చిన 69 ఉద్యమం కానీ, ఆ తర్వాత ఎంతోమంది ప్రొఫెసర్స్, జయశంకర్ లాంటి వాళ్ళు, జాదవ్ లాంటి వాళ్ళు, పాశ్యం యాదగిరి లాంటి వాళ్ళు, ఇన్నయ్య లాంటి వాళ్ళు, మాలాంటి మేము తెలంగాణ మహాసభ, మారోజు వీరన్న, బెల్లి లలిత, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా అది ముందుకు పోలే. కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ముందే యుద్ధానికి పోయే ముందే ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాడు. ఆ రోడ్ మ్యాప్ కోసం 8-9 నెలలు వేలాది గంటలు వందలాది మందితో చర్చ చేశాడు. దీక్ష అంటే అసలు తెలంగాణ సాధన ఎట్లా జరగాలి మీరు నంబర్ చెప్తే 2000 సంవత్సరంలో డిసైడ్ అయ్యండి కేసీఆర్, ఆమరణ దీక్ష తప్పదు అంటే. ఎవరైనా ఒక ఉద్యమం పార్టీ పుట్టక ముందే 2001 పుట్టక ముందే గతంలో చెన్నారెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, గతంలో ఇందిరాగాంధీ ఎలాంటి ఎత్తుగడలను అవలంబించింది, బ్రహ్మానంద రెడ్డి ఎట్లా అణచివేశాడు, ఉద్యమం ఎందుకు అంత తారాస్థాయికి పోయి పాతాళానికి పడిపోయింది, ఒక స్టేట్ కోసము స్ట్రీట్ ఫైట్ జరిగింది, విధ్వంసం జరిగింది, అయినా కూడా అంటే చరిత్రలోనే ప్రపంచంలో ఎక్కడ జరగనంత ఉధృతంగా జరిగింది. ఒక నాయకుడు ఎవరో ఇంట్లో కూర్చొని ఒక్క మాట స్టేట్మెంట్ ఇస్తే అది రేడియోలో ప్రసారం అయితే మొత్తం తెలంగాణ భగ్గం అనేది. ప్రజలు వాలంటరీగా స్వచ్ఛందంగా ఉద్యమాలకు వచ్చిన చరిత్ర ఒక తెలంగాణ ఉద్యమానికే ఉంది. మరి అటువంటి ఉద్యమము విఫలమైంది. 14లో 11 గెలిచినా కూడా తెలంగాణ రాలేదు. అంటే ఓట్ల ద్వారా రాలేదు, స్ట్రీట్ ఫైట్ ద్వారా రాలేదు. ఎట్లా తెలంగాణ వస్తుంది అని ఆయన ఆలోచనలో నుంచి, ఆ మేధో మదనంలో నుంచి ఒక రోడ్ మ్యాప్ పుట్టింది. అది పుట్టడానికి 9 నెలలు పట్టింది. దాని మీద ఎన్నో వందల గంటలు మాట్లాడంగా ఎంతో మందిని కేసీఆర్ గారు పిలిపించుకొని అప్పుడు అనుభవాలు అడిగాడు. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న పెద్ద నాయకులంతా కూడా, ఒక చెన్నారెడ్డి లేరు, ఆయన 96లో చనిపోయాడు, బట్ మిగతా జర్నలిస్ట్ నాయకులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఉద్యమ నాయకులు కానీ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా కేసీఆర్ని కలిసి మాట్లాడారు. అందులో నుంచి ఒక రోడ్ మ్యాప్ తీశాడు ఆయన. ఆ రోడ్ మ్యాప్లో ఏదో ఒక రోజు ఆమరణ దీక్ష తప్పదు, అయితే ఇది స్ట్రీట్ ఫైట్గా ఉండకూడదు, ఎందుకంటే రాజమండ్రి జైల్లో పెట్టేసి ఉద్యమాన్ని అణిచేశారు, విధ్వంసం వల్ల ఫైరింగ్లు అయి పిల్లలు నష్టపోయారు. ఈ 2 పద్ధతుల్లో కాకుండా శాంతియుతంగా అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ మనకిచ్చిన ఆయుధాన్ని, అహింసా ఆయుధాన్ని ఉపయోగించుకొని ముందు పోవాలనేది ఒక కండిషన్ పెట్టాడు. రెండవది 2000 సంవత్సరంలో మనం రాజకీయంగా ఏం చేయాలనో అన్నీ చేద్దాం, ఇక గత్యంతరం లేని టైంలో ఇక పొట్టి శ్రీరాములాగా మన దీక్షకు దిగా తప్పదు అని చెప్పేసి అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. 9 ఏళ్ల కింద చెప్పాడు, పార్టీ పెట్టడానికి ముందు. అది
ఒక్కొక్క అస్త్రం విఫలమైన కొద్దీ అంటే సోనియా గాంధీ రిక్వెస్ట్ చేస్తే పొత్తు కలిశాడు ఎన్నికల్లో, వాళ్ళతో మంత్రి పదవులు తీసుకున్నాడు. అయితే ఎక్కడ తనకు ఆ రోడ్ మ్యాప్లో తెలంగాణ కోసం మనం అడ్వాన్స్ అవుతున్నట్టు కనబడలేదు. కనబడకపోయేసరికి మంత్రి పదవులకు రాజీనామా చేశాడు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్న 6 మంత్రులను రాజీనామా చేయించాడు. మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వచ్చాడు. విద్యార్థులతోని ప్రతి జిల్లాల మీటింగులు వాళ్ళకు అవేర్నెస్ క్లాసెస్ పెట్టించాడు. తెలంగాణ భవన్ అయితే ఒక 5-6 నెలలు వాళ్ళ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని పోయాడు. అందులో జయశంకర్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య, నేను, మన ఇట్లా ఇంకా కొంతమంది నిపుణులు, గంటా చక్రపాణి, వీళ్ళందరం కూడా అందులో క్లాసులు ఇచ్చినాం ఆ పిల్లలకు. ఒక యువశక్తిని తయారు చేసినాం, విద్యార్థి శక్తిని. అదే మనకు ఈ నవంబర్ 29 కంటే వారం రోజుల ముందు 21 నవంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ ఏర్పడడానికి టీఆర్ఎస్ చేసిన ఈ గ్రౌండ్ వర్కే కారణం. మేమందరం ఇచ్చిన ఆ తెలంగాణ చైతన్య ప్రసంగాలు అవి వాళ్ళని బాగా రేకెత్తించినాయి. ఇవన్నీ కూడా 29 నవంబర్ నాటికి ఉపయోగపడ్డాయి. అయితే ఆనాటి సందర్భం ఏంది, ఇటు కాంగ్రెస్ తెలంగాణ అన్నది, అటు చిరంజీవి తెలంగాణ అన్నాడు, దేవేందర్ గౌడ్ అన్నాడు, మన వీళ్ళు కూడా అన్నారు. విజయదశమి 2008 నాడు చంద్రబాబు నాయుడు తీర్మానమే చేసిండు తెలంగాణకు. ఆ తెలంగాణ అనుకూల ఓటు తెలియద్దని కేసీఆర్ ఆయనతో పొత్తు కలిశాడు. ఇన్ని సంక్షోభాల మధ్య టీఆర్ఎస్ 10 సీట్లకు పడిపోయింది. అక్కడ మళ్ళీ యూపీఏ వచ్చింది. ఇంకెట్లా వస్తుంది తెలంగాణ? అందరూ కూడా మదన పడుతున్న సమయంలో ఆ టైంలో అనుకోకుండా ఆ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఈ హెలికాప్టర్ ప్రమాదంలో. ఆయన చనిపోయాక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 14F అని. ఈ హైదరాబాద్ను ఒక 7th జోన్ అని చెప్పే విధంగా, అంటే ఆ జోన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులలో 6 జోన్సే ఉన్నాయి. హైదరాబాద్ స్పెషల్ జోన్ అని చెప్పలేదు వాళ్ళు, ఫ్రీ జోన్ అని చెప్పలేదు. కానీ వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా అట్లే వచ్చి ఇక హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకు ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దానిలో ఇక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా వచ్చింది. మన విఠలు, దేవిప్రసాద్, స్వామి గౌడు వీళ్ళందరూ కూడా పోయి కేసీఆర్ గారిని కలిసి ఉద్యోగుల శంకారావము ఉద్యోగ గర్జన సిద్దిపేటలో పెట్టారు. సిద్దిపేట ఉద్యోగ గర్జన అక్కడ మళ్ళొక్కసారి బగ్గుమన్నది తెలంగాణ. కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ బహిరంగ సభలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అటో ఇటో తేల్చుకుందాం అని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అదంతా నవంబర్ 29కి ఒక నెల రోజుల ముందు అక్టోబర్లో అది ఇవ్వడంతో తెలంగాణ మళ్ళొక్కసారి బగ్గుమన్నది. ఇక ప్రతిరోజు కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరిని పిలిచి మాట్లాడడం. ఈ నవంబర్ 29కి నిరాహార దీక్ష గ్రౌండ్ సిద్ధం చేశాడు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధనలో నవంబర్ 29 ఒక కీలకమైన చారిత్రాత్మకమైన చెరగని సంతకమే. బట్ అది ఎంత కీలకమైంది అనేది అర్థం కాకపోతే ఏ ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేయలేం మనం. అయితే ఆ దానికోసం ఆయన పడ్డ తపన, నిద్రలేని రాత్రులు, అందరితో మాట్లాడడం. అంటే దీక్ష జరుగుతుంది అనుకున్నారా, లేకపోతే అరెస్ట్ చేస్తుంది అని ఎక్కడో ఒక దగ్గర మైండ్లో ఉండే? అరెస్ట్ చేస్తానని తెలుసు. అరెస్ట్ అయినా కూడా కంటిన్యూ చేయాలనేది కూడా అనుకున్నారు. ఆయన ఏది చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తారు. కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయనలాగా ఆలోచించే వ్యక్తి, ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఇంకెవరికి అది ఆ ఊహలకు కూడా అందదు. అంత పర్ఫెక్టే చేశాడు. అయితే ఇక్కడ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు, కానీ దారిలోనే అరెస్ట్ చేశాడు. అలుగునూరు రాకముందే ఆడ అరెస్ట్ చేసి జయశంకర్ సార్ ఆ బండిలో ఉంటే ఆయన తీసి వేరే బండిలో పెట్టేసి ఇక ఆ సార్తో పాటు విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కన్నబేని రాజయ్య కూడా ఉండే, రాజయ్య యాదవ్, తర్వాత ఇంకొకరు ఎవరో ఉండేది, వీళ్ళందరినీ కూడా విజయరామారావు ఉండే. అయితే వీళ్ళందరినీ డైరెక్ట్ వరంగల్ జైలుకు తీసుకుపోతారని అనుకున్నారు అటు పోతుంటే. బట్ అక్కడ పోయాక మళ్ళీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, వరంగల్ అనేది ఉద్యమాల గడ్డ, అది ఖమ్మం అయితే ఉద్యమం లేదు, ఖమ్మంలో పెట్టాడని చెప్పి తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టారు. అంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నాడు కదా, ఆయన ఏం తినలేదు ఆడ. తినకుంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోండి నన్ను అని చెప్పాడు. హాస్పిటల్ తీసుకొచ్చాడు. హాస్పిటల్ తీసుకొచ్చినాక ఒక రోజు అయింది, రెండో రోజు అయింది. డాక్టర్ చాలా ఖమ్మం కూడా అందరూ అంత పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఖమ్మంలో అయితే ఖమ్మంలో ఏం జరిగిందంటే ఖమ్మంలో కూడా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పొద్దున్న నుంచి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసిన కాడ నుంచి సెన్సేషన్ కదా. మరో పక్కన ఎల్బీ నగర్లో శ్రీకాంత్ తనని తాను అంటు పెట్టుకోవడం, ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు.
ఎక్కడికక్కడ ఇక్కడ సుమన్ వీళ్ళందరినీ ఉస్మాన్ యూనివర్సిటీలో లాఠీలతో కొట్టడం, విద్యార్థులపైన హింసాకాండ, వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి జనాలు ఆపడం బస్సులను, ఇదంతా కూడా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రెప్ప కొట్టకుండా ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కపోయి చూశారు. అది ఆ రోజు జరిగిన సంఘటన. ఇదంతా ఖమ్మం పోయేసరికి సాయంత్రం అయింది కదా, ఇక మొత్తం అక్కడనే న్యూ డెమోక్రసీ అది వరకు సమైక్య వాదాన్ని వినిపించింది. అప్పటి కొద్ది రోజుల ముందే వాళ్ళు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళకు ఒక అవకాశం కలిసి వచ్చింది. మేము కూడా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పిన మొదటి యాక్టివిటీ అది కేసీఆర్ గారి కోసం. బట్ అట్లని చెప్పి టీఆర్ఎస్ లేదని కాదు. టీఆర్ఎస్ పెట్టిన మొదటి రోజు నుంచి డాక్టర్ గోపీనాథ్ కానీ, నాసరయ్య అని అక్కడ ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా పనిచేశాడు. ఇట్లా చాలామంది ఆడ వాళ్ళు ఉన్నారు. ఆర్గనైజేషన్ ఉంది, పోటీ చేశాము. తర్వాత జిల్లా పరిషత్ గెలుచుకున్నాం, 1-2 జెడ్పీటీసీలను, కొన్ని వందల గ్రామాలలో మనకు ఎంపీటీసీలు వచ్చారు అక్కడ నుంచి. అదంతా యాక్టివిటీ ఉంది. అందరు ఒక్కసారి ఖమ్మంకు చేరుకున్నారు. సో రెండో రోజు కుట్ర చేశారు. ఆయన టాబ్లెట్ వేసుకొని మంచినీళ్ళు తాగాలి, ఆయన పడుకున్నాడు. ఇట్లా 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 తీసుకున్నాడు, ఇట్లా తాగిండు. ఆయన చూడలేదు అది. తర్వాత డౌట్ వచ్చి ఇట్లా పెట్టిండు. ఇక అది విజువల్ తీయించిండు. అక్కడ దగ్గరనే ఒక పోలీసు దానంతా వీడియో తీశారు. తీసి దీక్ష విరమించిండు కేసీఆర్ అని చెప్పేసి జ్యూస్ తాగిండు అని చెప్పి. ఒకవేళ దీక్ష విరమించాలంటే ఎవరో ఒక సిస్టర్ చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని తాగుతాడు ఆయన? దీన్ని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి గద్దరుకు చెప్తే గద్దరు తలబెట్టండి బొమ్మను అని ఆయన వీళ్ళకి చెప్పిండు క్యాంపస్లో పిల్లలకి. ఇదంతా అక్కడ వాళ్ళు గమనిస్తాను. వెంటనే సార్ ఏం చెప్పిండంటే, నేను దీక్ష విరమించలేదు, వీళ్ళు నన్ను నీళ్ళు ఇవ్వమంటే జ్యూస్ ఇచ్చిండ్రు. మంచాల నుంచే జయశంకర్ సార్ చెప్పి, సార్ అక్కడే ఉండే, మీరు పోయి అనౌన్స్ చేయండి సార్, ఇది మోసం, ఇది నేను దీక్ష విరమించలేదు, నేను కంటిన్యూ చేస్తాను. సో అట్లా కంటిన్యూ అయింది. 3వ రోజు తర్వాత 4వ రోజు అట్లా ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు బాగా ప్రెజర్ పెట్టారు. పెడితే వాళ్ళు డీజీపీ లెవెల్లో ఆయన చేశాడు, రిక్వెస్ట్ చేశాడు, నన్ను ఇక్కడ వద్దు, నన్ను అక్కడ తీసుకెళ్ళండి, నిమ్స్లో అడ్మిట్ చేయండి అంటే ఆయన రిక్వెస్ట్ కన్సిడర్ చేసి తీసుకొచ్చారు. తర్వాత ఇక మంత్రులంతా కూడా పోయి ఆయన కలిశారు. సురేఖ, అప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా నిమ్స్ పోయి 6వ తారీఖు అనుకుంటా మానేయండి రిక్వెస్ట్ చేశారు. అంటే ఇక నేను మానేస్తే తెలంగాణ రాదమ్మా, ఏమైతే పోతే పోతా అని చెప్పి ఆయన గట్టిగా పట్టుదలతో ఉండే. తర్వాత 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి చనిపోవడం, అంతకుముందే కిష్టయ్య గారు చనిపోవడం, కానిస్టేబుల్, ఇవన్నీ కూడా ఆయన బాగా కలవరపెట్టినాయి. ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు, నా ఒక్కని ప్రాణం ఎందుకు అని చెప్పి ఏమన్నా కానీ అని డిసైడ్ అయ్యాడు మెంటల్గా. ఎంతమంది మానేమన్నా ఈయన చనిపోతాడని డాక్టర్లు చెప్పినప్పుడు పక్కన ఉన్న కుటుంబ సభ్యులు కూడా వద్దని చెప్పారు. ఎవరు చెప్పినా ఏం లేదు. ఆ స్టేట్మెంట్స్ గంటకు స్టేట్మెంట్స్ వస్తున్న కొద్దీ ఆ రోజు అందరికీ భయమైంది. కీటోన్స్ వస్తున్నాయి, మన ఆరోగ్యం క్షీణించింది పూర్తిగా అన్నప్పుడు గవర్నమెంట్ తేరుకొని అఖిలపక్షం పెట్టింది. ఎప్పుడైతే అఖిలపక్షం పెట్టారో దాదాపు అందరు సమర్థించారు. పార్లమెంట్ అది అసెంబ్లీలో బిల్లు పెట్టండి, మద్దతు ఇస్తామని చెప్పి టీడీపీ చెప్పింది, ప్రజారాజ్యం పార్టీ చెప్పింది. ఇట్లా ఆ రోజు ఉన్న పార్టీలన్నీ కూడా మద్దతుగా బీజేపీ లాంటి బిల్లు పెడితే మేము సమర్థిస్తాం. అక్కడ నుంచి వాళ్ళు రిపోర్ట్ పంపించారు రోషయ్య గారు, అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. ఇంకేముంది, ఆమె చిదంబరం ద్వారా డిసెంబర్ 9 నాడు ఆమె బర్త్డే ఫోన్ చేయించింది, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రకటన చేయండి. కేసీఆర్ గారు ఏమన్నారంటే, మాట్లాడే ఓపిక లేదు, ఎక్కడో లో గొంతుకతో మాట్లాడుతున్నాడు, దగ్గర ఉన్న వాళ్ళకి వినబడుతుంది, శక్తి లేదు పూర్తిగా, అసలే బక్క ప్రాణం, 10 రోజులు అయింది అప్పటికి. సో ఇక జయశంకర్ గారితో మాట్లాడించమన్నాడు. వినోద్ ఫోన్లో నుంచే చిదంబరం జయశంకర్ గారితో మాట్లాడి, మీరు డ్రాఫ్ట్ పంపండి సార్, దాన్నే మేము కన్సిడర్ చేస్తామంటే ఈయన డ్రాఫ్ట్ పంపిండు. దాన్ని వాళ్ళు చదివారు. వీళ్ళు పంపించిన డ్రాఫ్ట్నే వాళ్ళు చదివారు. చిదంబరం చేసిన ప్రకటన జయశంకర్ గారు డ్రాఫ్ట్ చేసింది. దీక్షా దివస్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏ ఉద్యమానికైనా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఏ టైంలో ఏం చేయాలి, వాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ముందే రోడ్ మ్యాప్లో పెట్టుకోవాలి. 10 ఏళ్ల ముందే ఏదో ఒక రోజు ఆమరణ దీక్ష చేయాలనే నిర్ణయము కేసీఆర్ ఎప్పుడో తీసుకున్నాడు. తీసుకున్నాకనే చావోరేవో తెలుసుకుంటా అని దిగిండు. అయితే పొట్టి శ్రీరాములాగా అవసరమైతే నేను ప్రాణాలు ఇస్తా అని చెప్పి డిసైడ్ అయ్యిండు. అయితే ఇటువంటి త్యాగాలకు సిద్ధపడితేనే ఏ ఉద్యమమైనా విజయవంతం అవుతుంది. తర్వాత దీక్షా దివస్ రోజు
నవంబర్ 29 రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఇవాళ పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలగాలి, ఒక రోడ్ మ్యాప్ అనేది పెట్టుకొని. ఇదేంటంటే ప్రజాసమితికి దీనికి ఉన్న తేడా ఏంటంటే హింస ద్వారా ప్రజాసమితి ఉద్యమం అణచివేయబడ్డది. ఇక్కడ ఏంటంటే హింసకు తావివ్వకుండా అహింస తీసుకున్నాడు. అక్కడేమో ఉద్యమ సంస్థ పార్టీగా రూపాంతరం చెందింది. ఇక్కడ పుట్టడమే పార్టీగా పుట్టింది, ఒక పటిష్టమైన నాయకత్వం. ఆ రోజు ఒక నాయకత్వం లేదు, బహునాయకత్వం. చెన్నారెడ్డి వచ్చేదాకా ఎవరికి వాళ్ళే లీడర్లు, ఎన్నో సంఘాలు. చెన్నారెడ్డి వచ్చినాక కూడా ఆయన నాయకత్వం ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ పరిపరి విధాలు. కానీ ఇక్కడ ఏం చేశాడు, అందరిని ఒక్కటి చేశాడు. మేమంతా కూడా వేరువేరు సంఘాలలో ఉంటుంది, మా అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అట్లా చాలా తేడా ఉంటుంది. అంటే దేశంలో ఎక్కడన్నా ఇట్లాంటి దీక్షలు జరిగి రాష్ట్రాలు వచ్చినవి ఎక్కడన్నా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం ఒకటే దీక్ష వల్ల ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు. ఉద్యమాల ద్వారా శంకర్ గుహా నియోగి ఛత్తీస్గఢ్, శిబు సోరెన్ జార్ఖండ్ దశాబ్దాల నుండి ఉద్యమాలు చేశారు. తర్వాత ఉత్తరాఖండ్ అక్కడ కూడా రావత్ అని ఇట్లాంటి వాళ్ళు చాలా ఉద్యమాలు చేశారు. బట్ తెలంగాణ అంత మహోధృతంగా ఉద్యమాలు సాగలేదు. తెలంగాణ లాగా నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకోలేదు. ఈవెన్ పొట్టి శ్రీరాములు దీక్ష వల్ల కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలే. పొట్టి శ్రీరాములు దీక్ష అనేది ఆయన మద్రాసు విషయంలో వచ్చిన తగాదాను మీరిద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకోండి, ఆ నిర్ణయం రావడం కోసం ఆయన ఒత్తిడి పెంచాడు తప్ప మా ఆంధ్రకు మద్రాస్ క్యాపిటల్ కావాలని అని అది రాంగ్ ప్రొజెక్షన్ చేశారు. మద్రాసు అడిగిండు, అందుకే రాజీనామా నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన పెద్ద కరపత్రం తీశాడు దీక్షకు కూర్చునే రోజు, నా దగ్గర ఉంది అది. ఆ కరపత్రంలో నా బుక్లో కూడా రాశాను నేను, తెలంగాణ ఉద్యమాల చరిత్రలో. ఆయన మద్రాసును పరిష్కరించుకోండి, ఇది జాయింట్గా ఉండాలన్నా, తమిళకు ఉండాలన్నా, తెలుగు ఉండాలన్నా, సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి ఒత్తిడి తేవడానికి కూర్చున్నాడు తప్ప వ్యతిరేకించాలి ఆయన. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రకటన ఆయన మరణానికంటే చాలా ముందు నెహ్రూ గారు పార్లమెంట్లో చేశారు. కాబట్టి రాష్ట్ర సాధన కోసం కూడా దీక్ష చేసినోడు కాదు ఆయన, మద్రాసు పంచాయతీ దింపడానికి చేశాడు ఆయన. అంటే మనం ఒక వ్యక్తి 4 కోట్ల మంది ప్రజల కోసం ప్రాణాలని ఫనంగా పెట్టి ఉద్యమం చేసుడు అనేది, అంటే కొంతమంది అనేవాళ్ళు ఉంటారు రాజకీయాల కోసం చేసిర్రు అనేది కూడా అనేటోళ్ళు ఉంటారు కొంతమంది. రాజకీయాల కోసం కూడా చేసిన వాళ్ళు అంతకుముందు ఎవరు లేరు కదా. ఇట్లా ఎవరు చేయరమ్మా. ఇప్పుడు శరత్ జోషి చాలాసార్లు నిరాహార దీక్ష చేశాడు రైతాంగ సమస్యల మీద. అట్లా మనకు చాలా, ఇప్పుడు మొన్న కూడా 111 రోజులు దీక్ష చేసి జీడి అగర్వాల్ అంటే ఆయన చనిపోయిండు, ప్రాణాలు ఇచ్చిండు. ఆయన గంగానది ప్రక్షాళన కోసం, గంగానది మీద ఐడల్ పవర్ ప్రాజెక్టులు వద్దని, మంచు కరుగుతున్నది, దానివల్ల సముద్రాలు పెరుగుతున్నాయి, పర్యావరణం నాశనం అవుతుంది. ఆయన ఈ మధ్యనే చనిపోయిండు. అంతా నాకు తెలిసి ఒక 6 years అయిందో కాలేదో, కోవిడ్ కంటే కొంచెం ముందు. 111 రోజులు దీక్ష చేశాడు ఒక కాజ్ కోసం. ఇట్లా ఉన్నారు. కానీ రాష్ట్రం కోసం త్యాగం చేసింది ఒక పొలిటీషియన్, మళ్ళీ అందులో అది ఓన్లీ కేసీఆర్, ఒక అగ్రనాయకుడు. ఇప్పటి తరంకి మీరు ఇంతకుముందు అన్నప్పుడు ఫస్ట్ జెన్జీ బ్యాచ్, లేకపోతే ఒక తరం డిఫరెన్స్ ఉంది ఉద్యమం జరిగిన రోజు 2009కి ఈ రోజుకి తీసుకుంటే. ఆ చరిత్రని దాన్ని అంతా ఇప్పుడున్న తరాలకి చెప్పే ప్రయత్నము అంతగా జరగలేదేమో అని కొంత అనిపిస్తుంది నాకు. అంటే అప్పుడు పొట్టి శ్రీరాములది కావచ్చు, లేకపోతే రకరకాల ఉద్యమాలు ఇప్పుడు మనం బుక్కులలో చదువుకుంటాం, కానీ ఈ దీక్షకు సంబంధించింది పెద్ద ఎక్కువగా రాలేదేమో అని అనిపిస్తుంది మీకు. అంటే కేసీఆర్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్రపాణి గారు ఉన్నప్పుడు, విఠల్ చక్రపాణి వెళ్ళినప్పుడు వాళ్ళు సిలబస్లో పెట్టారు. అందులో దీక్షా దివస్ కూడా ఒక ఇంపార్టెంట్ అంశంగా ఉంది, ఎందుకంటే అది చరిత్రలో ఒక మలుపుకు కారణమైంది కాబట్టి. అయితే అందులో తెలంగాణ ఉద్యమ చరిత్రను వాళ్ళు పెట్టడం, దానికి 150 మార్కుల పేపరు, అంటే Group 4లో, Group 1లో కానీ Group 2లో కానీ హైయెస్ట్ మార్క్స్ ఉన్న పేపర్ అది. మిగతా ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దానికి అంశానికి 30 మార్కులు 50 మార్కులు ఉంటాయి. కానీ తెలంగాణ ఉద్యమాల చరిత్రకు మాత్రం 150 మార్కులు పెట్టారు. అంటే ఎవరు ఉద్యోగం సంపాదించాలన్నా ఆ బుక్ తరవ చదవాలి. ఆ బుక్ నేనే రాశాను. ఇప్పుడు 20-30 మంది తెలంగాణ ఉద్యమం గురించి రాశారు, కోదండరామ్తో సహా, అడపా సత్యనారాయణ. బట్ నా బుక్ అథారిటీగా నిలబడ్డది. ఇప్పుడు చక్రపాణి గారు ప్రకటించారు ఎన్నో మీటింగ్లలో. తర్వాత ప్రతి విద్యార్థి చేతిలో అదే బుక్ ఉంది, ప్రతి టీచర్ అదే బుక్. అలా నేను రాశాను ఈ విషయాలన్నీ. అంటే ఆ దీక్షా దివస్ గురించి రాసిన దాని మీద ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి పిల్లలకు ఈ తరానికి ఆ బుక్ను కేసీఆర్ గారు రిలీజ్ చేస్తూ ఇది ఒక తలమానికంగా ఉంటుంది తెలంగాణ ఉద్యమాన్ని వర్ణించిన పుస్తకం అని చెప్పారు. మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు, ఈ ఉద్యమ కాలం అంతా ప్రకాష్ దీన్ని
ఒక గమనించి ప్రత్యక్షంగా సాక్షి ఆయనే కాబట్టి దీనికి సార్థకత వచ్చింది బుక్ అని కూడా చెప్పాడు. సో దానివల్ల ఏమైందంటే ఈ జనరేషన్ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో 10-15 జిరాక్స్ సెంటర్లే పడ్డాయి. ఆ బుక్ను జిరాక్స్ చేసుకొని పాపం ఆ 400 రూపాయలు పెట్టి కొనలేక 150 రూపాయలకు జిరాక్స్ చేసుకున్నారు. నాకు చాలా బాధ అనిపించింది, పిల్లలకు అందుబాటులో ధర లేకుండా పోయిందని. బట్ అట్లా ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ బుక్ ఉండడం వల్ల దీక్షా దివస్ గురించి కానీ పోరాటం గురించి కానీ ఎవరి చేతిలో ఉందంటే ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గత 10 ఏళ్ల నుంచి రాస్తున్న వాళ్ళ చేతుల్లో, కానీ ఇప్పుడు కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళ చేతుల్లో ఆ బుక్ లేదు. వాళ్ళ కోసమైనా మీడియా ద్వారా ఇటువంటి ప్రతి సందర్భాన్ని తీసుకోవాలి. మొన్న కూడా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు బాగా చేశారు, ఏది మన ఆనాటి ఒక రోజు సకల జనుల సమ్మె జరిగిన రోజును, ఆ రోజు అంతా ప్రోగ్రామ్స్ పెట్టి అప్పుడు ఎట్లా జరిగింది ఏంది దాని మీద పెద్ద కార్యక్రమం చేశారు. అట్లా మనం మిలియన్ మార్చ్ ఒకరోజు చేయాలి, సాగరహారం ఒకరోజు చేయాలి, తర్వాత ఇట్లా దీక్షా దివస్ కాకుండా December 9 కూడా పెద్ద ఎత్తున దాని మీద మళ్ళీ కార్యక్రమాలు చేయాలి. 21 నవంబర్ కూడా విద్యార్థి జేఏసీ ఏర్పడ్డ రోజు. అంటే ఇవన్నీ చరిత్రలో మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటనలు. అబ్దుల్ కలాం ప్రకటన చేసిన రోజు, ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ చరిత్ర అంతా ఒకసారి గుర్తు చేసిన అవుతాం. అంటే ఈ తరంకి తెలియదు, మీరు అన్నట్టు ఇంతకుముందు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ తరములకి తెలియదు. ఎందుకు తెలుసుకోవాలంటే కేసీఆర్ దీక్ష గురించి ఎందుకు తెలుసుకోవాలి జెన్జీ బ్యాచ్ అంటే? ఎప్పుడైనా వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తును నిర్మించాలి. దానికి ప్రాతిపదిక ఏంది? గతాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు గతాన్ని అధ్యయనం చేయడంలోకి రేవంత్ రెడ్డి హీరోకి కనబడతాడు. వాస్తవంగా తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఉద్యమకాలం మీద తుపాకి తీశాడు. జీవితకాలంలో జై తెలంగాణ అనలేదు. ఎప్పుడో టీఆర్ఎస్లో ఉన్న 2-3 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడిండేమో కానీ ఎక్కడ కూడా ఆయన తెలంగాణ. ఇంకోటి చనిపోయిన వాళ్ళ లెటర్లు తీస్తే ఎఫ్ఐఆర్లో ఒక 450 దాకా ఉన్నాయి. చనిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లెటర్లు అన్నిట్లో రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. అప్పుడున్న టీడీపీ కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉంటాయి. ఈరోజు ఎవరైతే పాలకవర్గంగా ఉన్నారో చాలామంది తెలంగాణ ద్రోహులుగా తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ వాళ్ళు. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇందుకు తెలుసుకోవాలి. ఈ ద్రోహులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు, తెలంగాణ ఇచ్చినామని చెప్పుకునే వాళ్ళల్లో ఎవరికి ఆ నిజాయితీ ఉంది, తెలంగాణ కోసం ఎవరెవరు ఏం పాటుపడ్డారు, భారత స్వాతంత్ర సంగ్రామం గురించి ఎందుకు తెలుసుకోవాలి, గాంధీ గురించి ఎందుకు తెలుసుకోవాలి. అంటే మన పిల్లలకు మన చరిత్ర తెలియకపోతే వాళ్ళకి అంధకారం ఆవరిస్తుంది. భవిష్యత్తును వాళ్ళు నిర్మించలేరు, వర్తమానాన్ని అర్థం చేసుకోలేరు. తెచ్చిందెవరు ఇచ్చిందెవరు అనే దాని గురించి చర్చ వస్తుంది. దాని గురించి చర్చ వస్తే ఏం చెప్తారు మీరు? నిజంగా ఇప్పుడు ఫస్ట్ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది ఫస్ట్ క్రియేటివ్. అసలు అదివరకు ఎంతమంది ప్రయత్నం చేసినా ఉద్యమ రూపం దాల్చలేదు. అంటే ఆనాడు ఇది ఉద్యమ రూపం దాల్చడానికి ఎంత మెటిక్యులస్గా కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఒక్కొక్క డైలాగు, ఇప్పుడు బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠవ్యాధి వారినైనా కవలించుకుంటా, అంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి కాడి కింద పెడితే, అంటే ఇవన్నీ కూడా వాటంతర వాటి అశువుగా వచ్చేటివి కావు. ఇదంతా కూడా ఒక ఆయన మేధోమదనం చేసి ఇట్లాంటి మాటలు చెప్తే తప్ప ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆంధ్ర నాయకత్వం చెన్నారెడ్డి నాయకత్వాన్ని భ్రష్టు పట్టించింది. అదంతా పేపర్లలో ద్రోహి అని చిత్రించింది. చెయ్యని నేరానికి చెన్నారెడ్డి ద్రోహిగా చిత్రించబడ్డాడు. కాబట్టి అటువంటి రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా ప్రతి డైలాగు ప్రతి మాట, మరి అది చాలా ఇంపార్టెంట్. ఒక ఉద్యమానికి ప్రజలను ఇప్పుడు 14 రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కోసం పోరాటాలు ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా 0 నుంచి 4-5 వరకు కూడా రాలే, ఎందుకంటే నాయకత్వ కొరత. బట్ కేసీఆర్ గారు స్టార్టింగే 0 నుంచి 30 దాకా తీసుకుపోయాడు. ఒక్క సింహగర్జనతో, ఒక్క మే 27 ఏప్రిల్ మీటింగ్తోని. అందరేమో పదవులకు అమ్ముడు పోయి తెలంగాణను పక్కకు పెట్టారు. జానారెడ్డి గారు 92లో వెల్చాల జగపతిరావు గారు అందరు ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీకి తీసుకుపోయాడు పివి నరసింహారావు దగ్గరికి. మనోడు ప్రధానమంత్రి ఉన్నాడు, మనకు తెలంగాణ వస్తుందని. ఆ పోయిన వాళ్ళలో తెలంగాణ ఎమ్మెల్యేలలో కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన అపోజిషన్ అప్పుడు కాంగ్రెస్. అయితే అప్పుడు ఏమన్నారంటే అక్కడ పెద్ద నాయకులు, జగపతిరావు నువ్వు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నావు, కాంగ్రెస్ నుంచి నాయకత్వం ఉండాలి, ఉంటేనే కాంగ్రెస్ నాయకత్వం ఇస్తుంది, వీళ్ళ దానిలో ఎవరన్నా పెట్టు అంటే జానారెడ్డిని ఒప్పించి పెట్టిండ్రు. జానారెడ్డిని పిలిచి చీఫ్ మినిస్టర్, అక్కడ అప్పుడున్న కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి అనుకుంటా, లేదా విజయభాస్కర్ రెడ్డి, ఆయనకు మంత్రి పదవి ఇవ్వగానే ఆయన తప్పుకున్నాడు. ఇటువంటి అపవాదులు వస్తాయని చెప్పి తెలిసే
ఆయన ఏం చేసిండంటే ఒక్కరోజే 3 పదవులకు రాజీనామా చేశాడు. అవును. అయితే అప్పుడు ఏమైంది మెసేజ్, అందరు పదవుల కోసం తెలంగాణ తాకట్టు పెడితే తెలంగాణ కోసం పదవులను వదిలేసిండు అనేది వచ్చింది. సింహగర్జన కూడా అత్యద్భుతంగా ప్లాన్ చేశాడు ఆయన. ఒక 6 నెలలు తెలంగాణ గురించి ఈ నాయకులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉండేది. వచ్చిన ప్రతి నాయకుడికి సినిమా కథ చెప్పినట్టు చెప్పేది. మనం ఎట్లా లాంచ్ చేయబోతున్నాం, ప్రజల లోపల ఎట్లా తెలంగాణ పట్ల నాయకత్వం పట్ల నమ్మకం కలిగించబోతున్నాం. అయితే ఈ సినిమా రీల్ లాగా చెప్పేది ఎవరు వచ్చినా. నేను 100 సార్లు ఆయన దగ్గర, అంటే ఏ నాయకుడు వచ్చినా చెప్పేది అన్నట్టు. అయితే ఓ రోజు నేను చిరంజీవి దగ్గర ఈ తెలంగాణ ఉద్యమం కోసం, ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడే, తర్వాత నక్సలైట్ లీడర్ అయ్యిండు కొండపల్లి సీతారామయ్యతో పాటు. అయితే తెలంగాణ ఉద్యమం నుంచి పోయిన నాయకుడు ఆయన, డాక్టర్ చిరంజీవి, కొల్లూరు చిరంజీవి. నేను పోయి చెప్పిన, కేసీఆర్ ఇంత అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాడంటే ఆయన నేను చెప్పిందంతా సీక్వెన్స్ విని మహా అద్భుతం, ఇది కనుక ఆయన చేయగలితే ఇంకా తెలంగాణ వస్తుంది పో అన్నాడు. ఆయన ఉద్యమంలో కేసీఆర్తో రాలేదు, కానీ ఆయన పార్టీ పెట్టడానికి 8 నెలల ముందు నేను ఆయనకు చెప్తే ఆయనే ఇంకా ఇంత చేయగలిగితే తెలంగాణ రాకుంటే ఎట్లుంటుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది అన్నాడు. నేను మళ్ళీ కేసీఆర్ గారికి చెప్పా, చిరంజీవి గారు ఇట్లా అన్నారు సార్ అని. ఎందుకంటే విప్లవ నాయకుడు, విద్యార్థి నాయకుడు డాక్టర్ చిరంజీవి అంటే అట్లా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడు కేసీఆర్. ఇదంతా తెలుసుకోవడానికి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్లలో ఇంత డీప్గా పోరు, కానీ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో జంజీ ఇలాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా కూడా ఆ ఉద్యమాలు ఇట్లా ఆవేశంతో పొంగులాగా, పాల పొంగులాగా ఎగిసి పడిపోవద్దు, నిలబడాలి. అందుకే 69 పాల పొంగు అనుకుంటే ఇది గమ్యాన్ని ముద్దాడిన గమనం. నవంబర్ 29 అనేది ఆయన పార్టీ పెట్టకంటే ముందే ఆలోచించుకున్నాడు. 29కి ఏం చేయాలనేది 9 ఏళ్ల ముందు. చాలా మంది చెప్తారు, మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పనిచేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎట్లుండాలి అనేది ఆ రోజు ఆయన డిసైడ్ చేసుకున్నారు, ఆయన ఆలోచించారు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది అంటారు. 2000లో నిజమేనా సార్? అది చాలా నేనే ఉండేది కదా ఆయనతో, ఎక్కువ భాగం నేనే ఉండేది. అప్పుడప్పుడు మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉండేది. మా ఇద్దరి మధ్య కొన్ని 100 గంటల డిస్కషన్ జరిగింది. అంటే తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా సబ్ కాన్షియస్ మైండ్కు మనం ఒకటి సాధించాలనే మెసేజ్ ఇచ్చినప్పుడు అది వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు నువ్వు డాక్టర్ చదవాలనుకో, ముందే డాక్టర్ సరిత అని బోర్డు పెట్టుకోవాలి. కేసీఆర్కు అది తెలుసు, ఆ సక్సెస్ ప్రిన్సిపల్. అందుకే ఆయన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఎప్పుడు అనుమానం లేదు, తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఏం చేయాలనేది ఆయన మైండ్లో ఉండేది. కాబట్టి అది అవసరం. ఏది సాధించాలన్నా మనము ఆ విజువల్ మన కళ్ళ ముందు కనబడాలి, మనం డాక్టర్ అయినట్టుగానే మనం అనుకోవాలి. కాబట్టి తెలంగాణ వచ్చినట్టుగా భావించి వస్తే ఏం చేయాలి. ఇప్పుడు తెలంగాణ కోసం పోయేటప్పుడు నాకేమవుతుంది అని అడుగుతారు కదా. సింగరేణి పోయండి అనుకో, తెలంగాణ వస్తే నాకేమవుతుంది సార్ అంటాడు సింగరేణి కార్మికుడు. ఓ స్కూల్ టీచర్ నాకేమొస్తుంది అంటాడు, ఓ పేరెంట్ నాకేదొస్తుంది అంటాడు, ఓ కూలాయన నాకేదొస్తుంది అంటాడు, ఓ రైతు కూడా నాకేమొస్తుంది అంటాడు. వాళ్ళకి చెప్పాలి కదా. అందుకని ఆ విజన్ ఆయన ఆవిష్కరించాడు. అంటే అంతటి విజన్ ఉన్నోళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో ఎవరన్నా లీడర్లు కనిపిస్తారా మీకు? ఎవరన్నా అట్లాంటి నాయకులు వస్తారా? అప్పటికి ఎప్పటికీ తెలంగాణలో ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేయడానికి అవకాశం ఉంది తెలిసిన ఒకే నాయకుడు కేసీఆర్, ఇంకెవరు లేరు. మేమంతా కూడా ఆయన ఏదైనా అసైన్మెంట్ ఇస్తే అది ఎట్లా ముందు పోవాలనో ఆలోచిస్తాం తప్ప ఓవరాల్గా తెలంగాణను సమగ్రంగా అన్ని రంగాలలో కూడా ఎట్లా డెవలప్ చేయాలనేది అది ఆయన చేయగలుగుతాడు. సరే, ఆయనకు కొన్ని సహజమైన లోపాలు ఉన్నాయి, కానీ వీటికి అడ్డు రావు. అవి ఈ కార్యక్రమాల అమల్లో అవేవి అడ్డు రావు. ఆయన అనుకునే సాధించాడు. కాళేశ్వరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని చేసిండు. అట్లనే మిషన్ భగీరథను నేను పూర్తి చేయలేకపోతే ఓటు అడగడానికే రాను అన్నాడు. అంటే జానారెడ్డి కూడా అది మహా అద్భుతం, ఒకవేళ నువ్వు చేయగలిగితే ఓటు అడగడానికి రానంటున్నావు, జాగ్రత్త అని కూడా చెప్పాడు అసెంబ్లీలో. అంటే తనకు తాను ఛాలెంజ్ పెట్టుకొని తను అనుకున్న సాధించడం అనేది కేసీఆర్ లక్ష్యం. ఒక్క రాత్రి క్యాబినెట్ మీటింగ్లో 42 పథకాలను అనౌన్స్ చేశాడు. ఎవరు అడిగినమ్మా? మీకు దీక్షా దివాస్ అనగానే, లేకపోతే నవంబర్ 29 అనగానే ఇమీడియట్గా గుర్తుకొచ్చేది ఏంది? ఇప్పుడు జనరేషన్కి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? ఒకటి ఏంటంటే, ఆయన అరెస్ట్ చేసినా కూడా, జైలు పోయినా కూడా ఆ రోజు నా దృష్టి అంతా ఆయన మీదే ఉండే. ఈయన ఏం చేస్తారు, చంపేస్తారా, లేకుంటే ఏదైనా విషం పెడతారా, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిండు అనే భయం ఉండే. అయితే ఆయన పట్టుదలతో జైల్లో ఉండకుండా నిరాహార దీక్ష చేసి హాస్పిటల్కి వచ్చి కూడా నిరాహార దీక్ష కంటిన్యూ చేసి ఆ మోసాన్ని ఇది చేయడం.
అది నాకు ఫస్ట్ గుర్తొస్తుంది. ఈయన పట్టుదల, ఈయన ఆ లక్ష్య శుద్ధి, త్యాగనిరతి. అది లేకపోతే మీరు అన్నట్టు డిసెంబర్ 23 ప్రకటన లేదు, అది మన జూన్ 2 ప్రకటన లేదు, నవంబర్ 29 ప్రకటన లేకుండా, జూన్ 20 నిరాహార దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు, జూన్ 2 ప్రకటన లేదు. కాబట్టి తెలంగాణ ఎవరు సపోర్ట్ చేసినా కూడా 36 పార్టీలను ఒప్పించిన క్రెడిట్ ఓన్లీ కేసీఆర్. దానికోసం పార్టీ పెట్టి అందరినీ సమీకృతులను చేసిన క్రెడిట్ కేసీఆర్. ఉద్యమానికి కావాల్సిన నినాదాలను రాసింది కౌలే అయినా రాయించింది కేసీఆర్. కొంతమంది అంతా ముందే రాశారు, గద్దర్ లాంటి వాళ్ళు, గోరటెంకన్న, గూడంజన్న, అందెస్సి లాంటి వాళ్ళు. కానీ వాళ్ళందరినీ సమీకరించుకోగలిగి ఇది చేసింది కేసీఆర్. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరు ఏ మద్దతు ఇయ్యక తప్పని పరిస్థితికి నెట్టబడ్డారు మిగతా వాళ్ళు. పట్టుకిచ్చిన ఆర్ఎస్ఎస్ను నాగపూర్ పోయి వాళ్ళతో పాటు కింద కూర్చొని చాప మీద కూర్చొని బంతి భోజనాలు చేసి ఆడ ఆ రోజున్న సుదర్శన్ జీని అనుకుంటా, సుదర్శన్ జీ కంటే ముందు ఇంకెవరో ఉన్నారు, ఆయనను ఒప్పించారు. సుదర్శన్ జీ ఈయన మోహన్ భగవత్ గారి కంటే ముందు వారిని ఒప్పించి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయించారు, ఆయన పార్టీ అధ్యక్షుడు. ముగ్గురు, నరేంద్ర గారు, కేసీఆర్ గారు, జయశంకర్ గారు. వట్టిగానే ఒప్పుకున్నదా బీజేపీ? సుష్మా స్వరాజ్ వట్టిగానే ప్రకటన చేసిందా? ఇంత చేసి కూడా బిల్లు పెట్టే ముందు నరేంద్ర మోడీ, అద్వానీ అడ్డుపడ్డారు. అప్పటికి వాజ్పేయి శాతగాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో కూడా మళ్ళా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచే ఫోన్ చేయించి వాళ్ళని మళ్ళీ ఒప్పించాల్సి వచ్చింది, అడ్డు రావద్దని చెప్పి. కాబట్టి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా అది బీఆర్ఎస్ క్రెడిట్, టీఆర్ఎస్ క్రెడిటే. కేసీఆర్ గారి పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఆయన ఎక్కడికైనా పోయి అందరిని ఒప్పించడానికి చిన్న చిన్న పార్టీల దగ్గరికి కూడా, ఒక్క ఎంపీ దగ్గరికి కూడా, ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా సతాయించారు. నేను అవి చెప్పలేను ఇప్పుడు. మాయావ సంతకం పెట్టడానికి చాలా షరతులు పెట్టింది తెలంగాణకు అనుకూలంగా. ఎన్నో కష్టాల కోర్చి ఆయన వీళ్ళందరితో లెటర్లు తీసుకొచ్చాడు. జయశంకర్ గారు బుక్ చేశారు దాని మీద, ఒక్కొక్క లెటర్ పబ్లిష్ చేశారు. ఆ లెటర్స్ కూడా డ్రాఫ్ట్ చేసింది జయశంకర్ సారే. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం, కానీ మాకు లోతుగా తెలియదు కాబట్టి మేము ఏం రిప్లై ఇవ్వాలన్నా కూడా మీరే రాయండి అంటే జయశంకర్ సార్ రాసిస్తే వాళ్ళు అన్ని కరెక్షన్లు చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చారు. అంటే చాలా కష్టపడ్డది ఇదంతా, బట్టిగేం రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.